కొనసాగిస్తుంది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగానే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ప్రభుత్వం పరిష్కరించని ఎడల 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే అమలు చేయమని 2 సంవత్సరాల నుంచి కార్మిక వర్గం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి వినతి పత్రాలు ఇచ్చేసి మా సమస్యలను పరిష్కరించండి, మా పెండింగ్ బకాయిలను ఇప్పించండి, పీఆర్సీ బకాయిలను ఇప్పించండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి, ఆంధ్రప్రదేశ్లో విలీనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది, మీరు కూడా చేయండి అని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు నాన్సుడు ధోరణి చేసి కాలయాపన చేస్తూ పరిష్కరించని ఎడల ఈరోజు కార్మిక వర్గం జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునిచ్చి ఈరోజు 1 నెల రోజుల నుంచి సమ్మె పిలిపిస్తే ఆ సమ్మెను బేరఖాతరు చేసినటువంటి ప్రభుత్వం చేస్తేనే ఈరోజు కార్మిక వర్గం సమ్మెలకు దిగడం అనేది జరిగింది. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకొరకంటే ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోనే అవగాహన లేనటువంటి డ్రైవర్లను పెట్టేసి ఈరోజు సమ్మె చేస్తుంటే ఆ డ్రైవర్ బస్సు తీసుకొని పోతే కరీంనగర్ ప్రాంతంలో చివరిలో ప్రమాదం జరిగి ప్రజలకు ప్రాణాపాయ స్థితిలో జరగడానికి కారణం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమాంసాలు లెక్కబెట్టకుండా వెంటనే జేఏసీ తోటి చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మీరు ఇచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సమయంలో సమ్మె చేస్తుంటే ఇదే డిపోలో మీరు వచ్చి వాగ్దానం చేసిర్రు, మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులను రక్షిస్తామని చెప్పారు, ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు, పెండింగ్ బకాయిలను ఇస్తా అని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా? మీరు కమిటీలు వేసుకుంటా కాలయాపన చేస్తూ చర్చలకు పిలిచేసి మళ్ళీ నెల రోజులు అడగడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం మొండి వైఖరి పోకుండా వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించని ఎడల ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మంది కార్మికులతో పాటు ప్రజలను కూడా చైతన్యం చేసి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాన్ని ఎండగడుతూ వాళ్ళ యొక్క విధానాలపైన మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదని మాత్రం పెద్ద ఎత్తున సమ్మెను ఇంకా కొనసాగిస్తాం. దీన్ని నీరుగార్చకుండా అనేకమైనటువంటి అధికారులు ఈరోజు ఉన్నటువంటి ఎండీ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది, ఇప్పుడే సోషల్ మీడియాలో రావడం జరిగింది. మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, మీరు సమ్మెను విరమించండి అని చెప్తారు. మరి నిన్న ఏం చేసిరయ్యా? చర్చలకు పిలిచేసి ఆ చర్చల్లో కమిటీ అని మీరు ఒక కాలయాపన పేరుతోటి కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ కమిటీల పేరుతో కాలయాపన కాదు, విసిగి చెందిరు. కార్మిక వర్గం విసుగు చెందింది. కార్మిక వర్గంతో ప్రజా సంఘాలు, అనేకమైనటువంటి ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా వీళ్ళకు సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెను ఇదే విధంగా ప్రభుత్వం కనుక కొనసాగిస్తే ప్రత్యక్ష పోరాటాలలో పాలు పంచుకుంటాం. ఎక్కడికక్కడ ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్టీసీ ప్రజల సంస్థ, ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగ వర్గం ఎప్పుడు ఎల్లవేళలా మీ యొక్క ప్రజల శ్రేయస్సు కొరకు ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ వర్గం మీ అందరికీ కంకబద్ధమై ఉన్నది. కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మీ కార్మికుల యొక్క ఒక పోరాటాన్ని మీ ప్రజలు కూడా సహకరించాలని, ఆ సహకారంతో ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి విధంగా ఈ యొక్క సమ్మెను చేపడుతున్నాం. ఈ సమ్మెలో ఏ కార్మిక వర్గం కూడా, కార్మికులందరూ కూడా సమ్మె చేయాలని, ఈ పోరాటంలో పాల్పంచుకోవాలని, ఈ పోరాటంలో ఏఐటీసీగా ముందు భాగాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాం.